హాయ్ ఫ్రెండ్స్, గ్రీడీ పీపుల్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా 2024 ఆగస్టులో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. టెర్రీ, విల్ షెల్లీ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు. విల్ షెల్లీకి అదే ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్ గా. అయితే విల్ షెల్లీ అనుకోకుండా ఓ ఇంట్లోకి వెళ్లి కొంత గందరగోళం జరిగి ఆ ఇంట్లో లేడీ అతన్ని దొంగ అనుకొని అతను చంపేయబోతుంది. పీక పట్టుకొని పెసుకోవడంతో అతను స్ప్రో కోల్పోతాడు. ఆమెతో పాటు కింద పడిపోతాడు. ఆమె పడిన చోట ఒక పదునైన వంట సామాగ్రి ఆమె తలలోకి పోయి ఆమె చనిపోతుంది. అది ఆఫీసర్ టెర్రీకి చెప్తాడు విల్ షెల్లీ. అతను వచ్చి చూసిన తర్వాత అక్కడ చాలా డబ్బు ఉందని కనుక్కుంటారు. ఆ డబ్బుని ఇద్దరు దాస్తారు. ఆ తర్వాత ఆ డబ్బు కోసం టెర్రీ ఏం చేశాడు, విల్ షెల్లీ ఏం చేశాడు, ఎవరెవరు ఎలాంటి కుట్రలు పన్నారు, అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బుకి సంబంధించిన ఓనర్ ఎవడు, అత్యాశకు పోయిన వాళ్ళ జీవితాలన్నీ ఏమయ్యన్నది సినిమా. టెర్రీ బ్రోగన్ పాత్రలో జోసెఫ్ గార్డన్ బాగా చేశాడు. అతని పాత్ర డిఫరెంట్ షేడ్లతో సాగుతుంది. విల్ షెల్లీ పాత్రలో హిమేష్ పటేల్ కూడా అదిరిపోయి యాక్టింగ్ చేశాడు. అతని పాత్ర కూడా డిఫరెంట్ షేడ్లతో సాగుతుంది. అతని భార్య పాత్ర, లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ హాస్పిటల్లో సన్నివేశం కానీ, లాస్ట్లో విల్ షెల్లీకి పుట్టిన బాబు ఎంత అందంగా ఉన్నాడంటే మతిపోతుంది ఆ చిన్నవాడిని చూస్తాయి. సినిమాని చాలా డీసెంట్ గా తీశాడు దర్శకుడు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అమెజాన్ ప్రైమ్ లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. అయితే ఫస్ట్ 15 నిమిషాలు కొంచెం స్లోగా పాత్రల పరిచయాలు జరుగుతాయి. ఆ తర్వాత విల్ షెల్లీ ఒక ఇంట్లోకి వెళ్తాడో అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. మసాజర్, అతను వదిలేసిన సైకిల్, ఇవన్నీ కథని డిఫరెంట్ ట్విస్టులు తిప్పి ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసి క్లైమాక్స్ కి వచ్చేసరికి మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ సినిమా కొంతమంది స్వార్థపరుల కథ. ఎరిక్ కోరెట్ అందించిన సినిమాటోగ్రఫీ హైలైట్ ఉంది. పోర్సి పొన్సిరోలి దర్శకత్వం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా సినిమాని నిలబెడుతుంది, ఇంట్రెస్టింగ్ గా సాగేలా చేస్తుంది. లాస్ట్ లో వచ్చే రైన్ ఎఫెక్ట్ లో ఫైట్ కానీ చేజ్ కానీ బాగున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా మమ్మల్ని అలరిస్తుంది, సందేహమే లేదు. నటీనటుల ప్రతిభ, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?